అయిపోయిందండి. ఇది వంకాయ పచ్చడి. రోటి పచ్చడి అని చేస్తారు కదా, అంతకన్నా బాగుంటుంది ఇలా చేసుకుంటే. వంకాయలు శుభ్రంగా పుచ్చులు లేకుండా చూసుకుని కట్ చేసేసుకుని చక్కగా వేడి నీటిలో వేసి ఉడికిన తర్వాత నీళ్ళు ఆర్చేసి వంకాయ ముక్కలు పక్కన పెట్టుకుని, చూసారు కదా పోపు ఏం వేసాను. ఆ పోపు అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం వేసాను. అలాగే పసుపు ఉప్పు వేసాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కారానికి. చూసారు కదా, మినపప్పు మాత్రమే వేసాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. చక్కగా ఇది వంకాయ పచ్చడి. పులపెట్టి పోపు అంటారు. వంకాయ పచ్చడి పులపెట్టి పోపు అంటే ఇటు వంకాయ, అది వేరేగా చూపిస్తాను. ఇదైతే వంకాయ పచ్చడి రైస్లో కలుపు తింటుంటే ఇంకా చేసుకు తినేయాలనిపిస్తుంది. మా అమ్మ ఇలా చేసేదండి. చూసారా, చూసిన వారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదర అభిమానాలు నా పైన ఉంచండి. ముందుకు వెళ్ళే మార్గం చూపించండి. అమ్మగా అడుగుతున్నాను. అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంట కదా. మనకి ఎవరైనా పెట్టామంటే పెట్టారనుకోండి, డిలీట్ చేసి పాడేద్దాం. ఎందుకునంటే వారు నైజం అలాంటిది. అమ్మని అమ్మగా చూడలేరు. వాళ్ళలో ఉన్న స్వార్థం అలా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాడిని మనం లెక్క చేయొద్దు. వారి తల్లిదండ్రులు కూడా మనం తిట్టొద్దు. ఎందుకునంటే పిల్లలు తప్పు చేస్తే పిల్లలు అంటే మగవారైనా ఆడవారైనా అమ్మ నాన్న ఉంటారు కదండి. ఏమంటాము మనం, ఆ తల్లిదండ్రులు అలా పెంచారు, తల్లిదండ్రులు అలా నేర్పారు, అలా నేర్తాం తొందరగా. ఆ తల్లిదండ్రులు చేసిన పాపం ఏంటంటే ఇలాంటి దుర్మార్గులను కనడమే. అంతే తప్ప ఇలా చెడ్డగా మాట్లాడండి, పెద్దవాళ్ళని బాధ పెట్టండి, తప్పులు చేయండి, మీరు చదువుకోనా పంపితే ఏదో చేయండి అని తల్లిదండ్రులు చెప్పరు కదండి. పాపం తల్లిదండ్రులు బలైపోతున్నారండి. అది నాకు తెలుసు. కాబట్టి బ్యాడ్ కామెంట్ ఎవరైనా పెట్టారనుకోండి, డిలీట్ చేసి పాడేయండి. వాళ్ళని ఇలా రాకుండా చేసేసుకోండి. నాకు అలా చెప్పి మా కోడల చేత చేయించేసుకుంటున్నాను. ఎందుకనంటే మనం వీడియోలు చేయలేము, మనసు కల్పన చెందుతుంది. మనం చేసుకునే పని చెడగొట్టాలని, మనం బాధపడాలని వాళ్ళ లక్ష్యం అన్నమాట. అలా పెడుతూ ఉంటారు. పెద్దోళ్ళని చూడరు, చిన్నోళ్ళని చూడరు. కష్టం విలువ కాదండి, మనిషి విలువ తేలని వాళ్ళు. అసలు మాటకు చెప్పుకోవాలంటే వాళ్ళు మనుషులే కాదు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేయండి, బ్యాడ్గా కామెంట్ పెట్టేవాళ్ళని. చక్కగా మనకి ఒకరిద్దరు పోతే ఏముంది, వేలల్లో చూడాలి, లక్షల్లో చూడాలి. తెలియని ప్రేక్షక దేవుళ్ళే మనకి భగవంతుడు రూపంలో ఉన్నట్టు. అంతేంటి కదా. చూస్తారు కదా, ఇది చక్కగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. మనం ఇలా తిప్పుతూ ఉంటుండగానే మనం రోట్లో కుమ్మినట్టుగా వచ్చేసింది. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.